Hi everyone, welcome to our channel. Today's video is TS and AP. TS and AP, EAP set, M set. TS and AP. So 24 అంటే ఫంక్షన్స్ PYQs క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. అయితే ఫంక్షన్స్లో డెఫినేషన్ చెప్పుకొని చాలా టైం పడుతుంది. ఫంక్షన్స్లో ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్, రిలేషన్ డెఫినేషన్, వన్ ఫంక్షన్, ఆన్ టూ ఫంక్షన్, ఓకేనా, బైజెక్షన్ ఫంక్షన్, ఈక్వాలిటీ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ రేంజ్ వరకు వచ్చేటప్పటికి ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ మీకు బేసిక్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తెలుసు, నాకు తెలుసు, చాలా వరకు అందరికీ బేసిక్స్ తెలుసు. అయితే ఇక్కడ ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఓకేనా, అప్పుడు మీకు కొంత క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ రేంజ్ అన్నాడు, ఇది 2023లో వచ్చిన క్వశ్చన్, ఏపీలో వచ్చింది, ఓకేనా. ఇఫ్ ద రేంజ్ ఆఫ్ f of x is equal to 4x minus 3, x less than 3, x greater than 3, x square minus 2 less than x less than 3, 3x plus 4, x less than minus 2. A value is minus infinity to infinity, b value అంటే r minus 3, 3, r minus 7, 11, 7, 11 వచ్చేసింది. అయితే ఇక్కడ బేసిక్ ఇక్కడ రేంజ్ అనే డెఫినేషన్కి మనకు ఐడియా రావాలి. రేంజ్ అంటే ఐడియా ఉండాలి. అంటే f from a to b ఉందా, f from a to b అంటే దీన్ని ఏమనుకుంటాం, డొమైన్ వాల్యూస్కి కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద కోడొమైన్ వాల్యూస్. అయితే అంటే కోడొమైన్లో ఎన్నైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్ 1 2 3, ఇయర్ ఏ బి సిడి, ఇది ఏ ఇది బి, ఇది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కన్సిడర్ చేస్తాం, ఎనీ రిలేషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే వాట్ ఈస్ ద రేంజ్ అంటే కోడొమైన్ వాల్యూస్ రేంజ్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయో, అంటే మనకు వచ్చే రేంజ్ అనేది ఇమేజెస్ వాల్యూస్ ఉంటాయా, అవి ఎప్పుడు ఈక్వల్ అయితే దాన్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిజల్ట్ ఇలా వచ్చింది అనుకోండి, ఇది ఒకటి ఎంటీకి ఉంది, అప్పుడు దాన్ని మనం రేంజ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు రేంజ్ ఏమవుతుంది, రేంజ్ ఈజ్ ఏ బీసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత అండి ఏ, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత బి, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఈజ్ సి. సో ఇక్కడ రేంజ్ అని ఏమని తీసుకుంటాం, ఏబిసి వాల్యూస్ను రేంజ్గా మనం కన్సిడర్ చేస్తాం. వాటినే నథింగ్ బట్ ఏమంటాం మనం, ఇమేజెస్ అని కూడా అంటాం, ఓకేనా, ఇమేజెస్ అని కూడా అంటాం. అంటే మనకి ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తే ఆల్రెడీ లిమిట్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అనే ప్లేస్లో, అంటే 3 ఎబో వాల్యూస్ అన్ని 3 ఎబో వాల్యూస్ అని ఇందులో సబ్మిట్ చేస్తే మనకేమొస్తుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 3 ఉండే వాల్యూస్కి రేంజ్ వస్తుంది. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ 4 5 6 7 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయని మనకు అప్ టు ఇన్ఫినిటీ వరకు అంటే కొంత రిజల్ట్ వస్తూ ఉంటుందిగా, మనకు దాన్ని రేంజ్గా కన్సిడర్ చేస్తాం. అంటే మీకు 10th క్లాస్లో చేస్తూ ఉంటారు కదా లేయర్ సెక్షన్లో, ఎఫ్ ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2 అని అడుగుతాడు. ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2 అంటే వీటిని 0 1 2 అనేవి ఇక్కడ కోడొమైన్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ 0 అంటే వాల్యూస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1, ఆన్సర్ ఈజ్ 2. ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ 0, వి గెట్ ఆన్సర్ ఈజ్ 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ ఆన్సర్ ఈజ్ 2. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ అంటే ఏమవుతుందండి 2 స్క్వేర్ ప్లస్ ఆన్సర్ 5. అంటే ఇక్కడ 0 1 2 1 2 5. సో ఈ 1 2 5లను ఏమనుకుంటాం, ఇప్పుడు రేంజ్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఈ రేంజ్ ఎక్కడ ఉంది, ఇన్ బిట్వీన్ 1 and 5 లాగా ఉంది. అంటే ఈ వాల్యూస్ సబ్మిట్ చేస్తే వచ్చే రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సింపుల్గా చేస్తే వాటిని ఏమంటాం, ఇమేజెస్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అని తీసుకోండి. ఎక్స్ గ్రేటర్ దెన్ 3 తీసుకుంటే కన్ఫామ్గా ఇందులో సబ్మిట్ చేసేటి ఏమి ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండండి. 4 ఆఫ్ 3 మైనస్ 1 గ్రేటర్ దెన్ 4x మైనస్ 1 గ్రేటర్ దెన్ ఇన్ఫినిటీ. అంటే ఈ ఎక్స్ 3 కంటే ఎక్స్ హైయెస్ట్ ఉండాలి, అంటే మనకి వచ్చే ఫంక్షన్ హైయెస్ట్గా తీసుకుంటాం. 3 4 12 మైనస్ 1 ఏమవుతుంది చూడండి ఒకసారి కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది కదా. రైట్, 4 3 is 12 మైనస్ 1 అంటే 11 లెస్ దెన్ 4x మైనస్ 1 లెస్ దెన్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ఎలా తీసుకుంటారు సార్ అంటే ఇక్కడ మనకు కండిషన్ ఏమున్నాడు, ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అన్నాడు, అంటే ఎక్స్ వాల్యూస్ హైయెస్ట్ ఉండాలి, అంటే ఇక్కడ వరకు అప్ టు ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు మనం. సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ సింపుల్, అంటే ఈ ఫంక్షన్ అనేది రేంజ్ ఎక్కడుంది, 11 టు ఇన్ఫినిటీ వరకు ఉంది. ఓకే, వదిలేద్దాం. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చెక్ చేస్తున్నాం, -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ దిస్ ఫంక్షన్ ఓన్లీ. సో వి రైట్ -2 హోల్ స్క్వేర్ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కదండి, 3 సబ్మిట్ చేయండి. 3 స్క్వేర్ -2
ఇక్కడ మనకి ఎక్సే హైయెస్ట్ వాల్యూ కాబట్టి జస్ట్ లైక్ ఇన్ఫినిటీ తీసుకుని ఇన్ఫినిటీ సబ్మిట్ చేసిన సింపుల్గా ఇక్కడ నేను ఇన్ఫినిటీ ఏమనుకుంటున్నా అంటే హైయెస్ట్ అన్నోన్ వాల్యూగా కన్సిడర్ చేస్తాను. ఇన్ఫినిటీ స్క్వేర్ కూడా ఏమైంది హైయెస్ట్ అన్నోన్ వాల్యూ, దట్స్ ఇట్స్ అంతే. దాన్ని మళ్ళీ ఇన్ఫినిటీ మైనస్ జీరో ఎట్లా వస్తుంది సార్ అయ్యగా జస్ట్ ఇన్ఫినిటీ హైయెస్ట్ అన్నోన్ వాల్యూగా కన్సిడర్ చేస్తే కాబట్టి అది డైరెక్ట్ ఆల్వేస్ ఇన్ఫినిటీ వస్తుంది. -2 స్క్వేర్ వాల్యూ 4, 4 - 2 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ వాల్యూ 9. 9 - 2 వాల్యూ ఏమవుతుందండి? 9 - 2 ఈజ్ 7. ఇది ఈక్వేషన్ 1లో ఇది ఒక కండిషన్ వచ్చింది, ఇది ఒక కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కానీ ఇంకో కండిషన్ తీసుకోండి. ఇంకో కండిషన్ ఏంటి? వెన్ x లెస్ దెన్ -2, వెన్ x లెస్ దెన్ -2 ఇయర్ వి రైట్ 3 of -2 + 4, 3 of -2 + 4. ఇక్కడ మైనస్ ఇదే కదండి హైయెస్ట్ వాల్యూ, ఇదే హైయెస్ట్ అంటే సారీ ఇక్కడ రాంగ్ వస్తుంది. ఎక్స్ ఫస్ట్ ఏమైంది? -2 హైయెస్ట్ అంటే మనకు ఎక్స్ ప్లేస్లో తీసుకునేటండి -1, -2 హైయెస్ట్ అంటే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? -2 -1 0 సారీ ఇటు తీసుకోవాలి కదా, -2 -3 -4 -5 అప్ టు సో అని చెప్తాం, అప్ టు -∞ వరకు సబ్మిట్ చేయాలి. అంటే ఇంక ఈ ప్లేస్ ఆఫ్ ఎక్స్ హైయెస్ట్ వాల్యూ ఎంత అండి? -∞. ఫర్ ఎగ్జాంపుల్ -∞ వి గెట్ -∞ లెస్ దెన్ 3x + 4 -2 సబ్మిట్ చేయండి లెస్ దెన్ 3 of -2 + 4. what we get? -∞ less than 3x + 4 less than 3 -6 + 4 which is -2 వచ్చేసిందా? రైట్. ఇక్కడ వస్తే ఇక్కడ మనం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -2 ఉందండి. సో నో ప్రాబ్లం, మనకేంటి ఆర్ వాల్యూస్ అనేది సేమ్ ఎగ్జిస్ట్ అవుతున్నాయని మీనింగ్. బట్ ఇందులో ఎగ్జిస్ట్ కాని వాల్యూస్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ 2కు 7లో 2 7 ఒకటి ఉంది, -∞ to -2 ఉన్నాయి. ఈ 2 వాల్యూస్లో ఎగ్జిస్ట్ కాని వాల్యూస్ ఏంటి? 11 ఒకటి ఎగ్జిస్ట్ కాదు, 7 ఒకటి ఎగ్జిస్ట్ కాదు మనకు. అంటే వచ్చిన వాల్యూస్ ఏంటి? హైయెస్ట్ వాల్యూస్ వచ్చినాయి. కంపేరింగ్ టు దాన్ని ఫంక్షన్ కన్సిడర్ చేస్తే మనకి ఎక్కువ వాల్యూస్ వచ్చేసాయి. ఈ రెండు కాకుండా రిమైనింగ్ వాళ్ళని ఆన్సర్ అవుతాయి. అంటే -∞ లోయెస్ట్ వాల్యూ ఇక్కడ అన్ని ఫంక్షన్లకు, +∞ హైయెస్ట్ వాల్యూ. అంటే రియల్ నెంబర్స్ అన్నీ వస్తాయి కదా మనకు. సో ఆర్ మైనస్ రేంజ్ ఏమవుతుంది? R - 7, 11, R - 7, 11 క్లోజ్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ 7 క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 11. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఫంక్షన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 3 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి మనకు ఈ ఏపీ సెట్లో. 3 to 5 క్వశ్చన్స్. 3 అయితే మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి, ఫిక్స్ అది. మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి రేంజ్ ప్రాబ్లమ్స్ పిక్ చేసుకున్నా కానీ 2 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు ఎవ్రీ ఇయర్. ఓకే రైట్, వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా రేంజ్, మ్యాక్సిమం క్వశ్చన్లో రేంజ్ వచ్చాయి. రేంజ్ కాకుండా క్వశ్చన్ వస్తుందంటే మీరు ఇంక ఈజీగా చేస్తారు. ఇక్కడ రేంజ్లో మనకు స్టెప్ ఫంక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది. స్టెప్ ఫంక్షన్ కాకుండా వస్తే కన్ఫర్మ్ చేయొచ్చు మీరు, ప్రాబ్లం ఏముండదు. నెక్స్ట్ సెకండ్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f of x equal to under root of 9 - x square, under root of 9 - x square. ఈ క్వశ్చన్ మీకు ఎక్కడుందంటే ఆల్రెడీ ఐపీలో ఉందబ్బా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఓకే, ఐపీలో ఏంటిది? a is equal to -3, 3. ఆప్షన్ బి ఈస్ -3, 0. ఆప్షన్ సి ఈస్ 0, 3. ఆప్షన్ డి ఈస్ -2, 2. -2, 2. సింపుల్ క్వశ్చన్. అయితే చాలా క్వశ్చన్లకు సార్ ఇంతకుముందు అయితే చాలా వరకు ఏం చేస్తామంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ డొమైన్ కనుక్కున్నాక రేంజ్ కనుక్కుంటాం. ఎందుకు సార్ డొమైన్ కనుక్కున్నాక రేంజ్ కనుక్కుంటాం అంటే చాలా క్వశ్చన్లకు రేంజ్ మరి ఇంతకుముందు క్వశ్చన్లకు చేశారు కదా సార్ అంటే అవి ఇండివిజువల్గా ఫంక్షన్స్ ఇచ్చేసిండు. సో మనం వాళ్ళు కొత్తగా చేయాల్సిన పని లేదు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది నాకు. ఇక్కడ నాకు ఇంకా ఫంక్షన్స్ లేవు కాబట్టి నేను ఫస్ట్ f of x is equal to y గా f of x is equal to under root 9 - x square. మీకు తెలుసో లేదో, ఒక ఫంక్షన్ అనేది డొమైన్ కనుక్కుంటప్పుడు f of x ఒక ఫంక్షన్ అండర్ రూట్లో ఉండి న్యూమరేటర్లో ఉంటే అప్పుడు ఏం తీసుకుంటామండి? లెట్ f of x > 0 తీసుకుంటాం. అది కండిషన్. మీకు అనుకోవచ్చు మీరు ఎప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే రేంజ్ ప్రాబ్లం తీసుకోండి, ఒక నాట్ ఈక్వల్ టు తీసుకుంటాడు, ఒకసారి గ్రేటర్ దెన్ తీసుకుంటారు, ఒకసారి లెస్ దెన్ తీసుకుంటారు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కన్సిడర్ చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వైదే కన్సిడర్ తే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ థింగ్
అండర్ రూట్లో ఉండే వాల్యూస్ అన్నీ ఎలా ఉండొచ్చండి? ఫస్ట్ థింగ్ సర్స్లో ఉండే వాల్యూస్ ఎలా ఉండొచ్చు? ఓల్ నెంబర్సే ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లేస్లో ఉండే వాల్యూస్ అన్నీ, ఈ ప్లేస్ ఉందా, ఈ ప్లేస్లో ఉండే వాల్యూస్ అన్నీ సింపుల్గా చెప్పాలంటే ఓల్ నెంబర్స్ ఉండొచ్చు. అది న్యూమరేటర్లో ఉన్నప్పుడే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. అండర్ రూట్ ఉన్న ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంటే మస్ట్ అండ్ షుడ్ బి ఏమి ఉండాలి? ఆ ప్లేస్లో మనకు వాల్యూస్ అన్నీ ఓల్ నెంబర్స్ ఉండాలి. ఓల్ నెంబర్స్ ఉంటేనే మనకు పాసిబుల్ అవుతుంది. సో మనం ఓల్ నెంబర్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అంటే ఈ ఓల్ న్యూమరేటర్ ఉంది కదా, ఓల్ నెంబర్స్ అంటే ఇది 0కు ఈక్వల్ కావచ్చు, అందుకే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో వి టేక్ 9 - x² greater than or equal to 0. 9 - x² greater than or equal to 0, which is spelled as a 3 - x into 3 + x greater than or equal to 0. అయితే చాలామంది ఏం చేస్తారంటే చాలా వరకు బుక్లో 3 - x greater than or equal to 0, 3 + x అని సపరేట్గా చేస్తారు. సో నేను అలా చేయకుండా ఏం చేస్తాను అంటే వేవీ కర్వ్ మెథడ్ యూజ్ చేస్తాను. మీకు ఎలా ఉంటే నాకు తెలిసి వేవీ కర్వ్ ఇస్ ద బెటర్. వేవీ కర్వ్ ఏంటి సార్ అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 2 రూట్స్ వచ్చేసాయి. అంటే 3 - x = 0 అనుకున్నాం అనుకోండి. సో x = how much? 3 only. 3 + x = 0. Here x = how much? -3 only. Here we take -3 and 3 we write. -3 and 3 we write. అంటే మనకి ఇందులో రూట్స్ అని ఇందులో ఉంటాయి. అంటే ఇన్ బిట్వీన్ అంటే మనం ఇక్కడ 3 డాట్స్ పెట్టాను, డాట్స్ పెట్టేస్తే 2 డాట్స్ పెట్టేస్తే నాకు 3 ప్లేసెస్ వస్తున్నాయి. ఎప్పుడైనా ఏం చేయనంటే మిడిల్లో ప్లేస్ కనుక్కోండి. అంటే ఎక్కువ తక్కువ వాల్యూ ఎందులో ఉంటే అందులో -3కి మిడిల్లో ఏముంటుంది? వాల్యూ 0 ఉంటుంది కదా. -2 ఉంటుంది, -1, 0, 1, 2. మీకున్న అన్ని వాల్యూస్లో ఏదన్నా ఒకటి ఈజీగా అనిపించిన వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయండి. నాకు 0 అనిపిస్తుంది, ఐ విల్ టేక్ 0. సో x = 0 కన్సిడర్ చేస్తాను. ఇందులో సబ్మిట్ చేయండి. 3 - 0, 3 + 0. సో 3 అంటే ఎంత వచ్చిందండి? వాల్యూ 9 వచ్చింది. అయితే 9 ఆ వాల్యూ 9, 10, 15 అనేది సెకండరీ. మనకు ఆ వాల్యూతో సంబంధం లేదు వేవీ కర్వ్ చేస్తాం. ఇక్కడ ఏ 9 వచ్చింది? పాజిటివ్ 9 వచ్చింది. అంటే -3కి +3కిలో ఉండే వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి? ప్లస్లలో ఉంటాయి. అంటే నువ్వు ఏ వాల్యూ సబ్మిట్ చేసినా ఇన్ బిట్వీన్ -3 to 3 ఈ కండిషన్ అన్ని సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఒకటి ప్లస్ వచ్చిందంటే దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ వచ్చేస్తాయి, ఫిక్స్ అది. మీరు చాలా క్వశ్చన్స్ కూడా ఒకటి ప్లస్ వచ్చిందంటే రిమైనింగ్ 2 వాల్యూస్ ఏమొస్తాయి? మస్ట్ అండ్ షుడ్గా మైనస్ వస్తాయి. ఇక్కడ కూడా మైనస్ వచ్చిందా? మళ్ళీ ఇక్కడ కండిషన్ అంటే ఏ వాల్యూస్ సబ్మిట్ చేసినా 0 కంటే ఎక్కువ ఉండాలి, ఇంక్లూడింగ్ 0 వచ్చినా నో ప్రాబ్లం. అది ఎక్కడ వస్తున్నాయి? మనకు ప్లస్సే కదా. 0 కంటే పెద్దగా ఉండాలి ఈ ప్రోడక్ట్ అంతే మీనింగ్ ఏంటి? పాజిటివ్లో ఉండాలి. మనం ఆ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు డొమైన్ ఆఫ్ f(x) ఏమైందండి? డొమైన్ ఆఫ్ f(x) ఈజ్ -3 to 3a. కానీ ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్పుడు వచ్చినా క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాలి. ఓన్లీ లెస్ దెన్ ఓన్లీ గ్రేటర్ దెన్ వస్తే ఏం చేయాలండి? ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏంటిది? క్లోజ్డ్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. -3 to +3, -3 to +3కి ఏం చేస్తాం? క్లోజ్డ్ బ్రాకెట్. ఇదేంటిది? డొమైన్ అనేది ఫంక్షన్. సో అయితే డొమైన్ అంటే కోడొమైన్ కూడా కనుక్కోవాలి. కోడొమైన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ రేంజ్ అనుకుంటాం. అంటే కోడొమైన్లో రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే 3 - x 3 + x greater than or equal to 0 జస్ట్ ఈ వాల్యూస్ ఇందులో సబ్మిట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కదా ఫంక్షన్ అండర్ రూట్ ఆఫ్ 9 - x². ఫస్ట్ -3 సబ్మిట్ చేస్తానండి. -3 సబ్మిట్ చేస్తే ఏమైంది? అండర్ రూట్ ఆఫ్ 9 - of -3 whole square we get 9 - 9 we get answer is 0. We submit the -2. 9 - of -2 whole square we get 9 - 2 whole square ఎంత అండి? 4. అంటే అండర్ రూట్ 5 వాల్యూ వస్తుంది. అండర్ రూట్ 5 అంటే 2 point something. -1 9 + 1 9 - 1 అంటే అండర్ రూట్ 8. నెక్స్ట్ సిమిలర్లీ 0 సబ్మిట్ చేస్తే ఏమైంది? 3. 1 సబ్మిట్ చేస్తే √8, 2 సబ్మిట్ చేస్తే √5, 3 సబ్మిట్ చేస్తే అగైన్ 0. అంటే ఇక్కడ వచ్చిన డొమైన్ వాల్యూస్లో మనం ఇంతకుముందు డయాగ్రామ్ డ్రా చేస్తే -3 -2 0 1 -1 0 1 2 3. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి అండి? 0 √5 √8 అంతే. 0 √5 √8 ఇంకోటి ఏమొచ్చింది? 3 వచ్చింది. ఇవే కదా వచ్చినాయి. అంటే -3 సబ్మిట్ చేస్తేనేమో 0, -2 సబ్మిట్ చేస్తే √5, -1 √8, 0 సబ్మిట్ చేస్తే -1 సబ్మిట్ చేస్తే √8, 2 సబ్మిట్ √5. అంటే ఇక్కడ రేంజ్ ఏమవుతుందండి? ఏ వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి? 0
రేంజ్ వాల్యూస్ ఏమొచ్చినాయి 0 √5 √8 3. దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేసుకున్నట్లయితే రేంజ్ అనేది ఆన్సర్ ఏమైంది x బిలాంగ్స్ టు 0,3. రేంజ్ అనేది ఏమైంది 0,3. చూడ రేంజ్ ఏమొచ్చినాయి మనకి 3 వాల్యూసే కదా 0 √5 √8 √3 అంటే ఇన్ బిట్వీన్ వాల్యూసే వచ్చాయి కదా. దాన్ని అందుకే క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ ఇంక్లూడింగ్ 0 to 3 అని మెన్షన్ చేసుకుంటాం. ఓకే రైట్ వి గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. సారీ మరీ సార్ కొద్దిగా లెంతీగా అవుతున్నాయి కదా సార్ అంటే కొద్దిగా రేంజ్ ప్రాబ్లమ్స్ అనేది అర్థం కావడానికి మాత్రమే ఇలా చెప్పడం. మీకు కొద్దిగా అర్థమైంది అనుకో సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. నేను ఏదో ఫాస్ట్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా టఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే మీరు వింటున్నారంటే కొద్దిగా ఈజీగా చేయాలి కదా, దాన్ని ఇంకా టఫ్ చేశాను అనుకోండి ఎందుకురా బాబు అన్నట్లు ఉంటుంది. ఓకే రైట్ వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. if f of 0 equal to 0, f of 0 equal to 0, f of 1 equal to 1, f of 2 equal to 2, f of 2 equal to 2, 2 equal to 2, f of 2 equal to 2 and f of x equal to f of x is equal to f of x minus 2 plus f of x minus 3, x minus 2 plus x minus 3 for x equal to 3 4 5 up to so on then f of 10 equal to f of 10 value find out. Option A is 13, option B is 9, option C is equal to 11, option D is equal to 10. Option D equal to what? 10. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఒక 3 కండిషన్లు ఇచ్చారు. వాట్ ఆర్ ది కండిషన్? f of 0 equal to 0 అంటే ఒక ఫంక్షన్ ఉంది, అదే అన్నోన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఇది f of x is equal to f of x minus 2 f of x minus 3 ఫార్మాట్లో ఒక ఫంక్షన్ ఉంది. అందులో మనం 0 సబ్మిట్ చేస్తే ఆన్సర్ వి గెట్ ద 0, 1 సబ్మిట్ చేస్తే వి గెట్ 1, 2 సబ్మిట్ చేస్తే వి గెట్ 2 అనే ఆప్షన్స్ వస్తాయి. అయితే ఇందులో 10 సబ్మిట్ చేస్తే ఎంత వస్తుందా అన్నారు. సార్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి చెప్పిన, చాలామంది అంటే అది రైట్ రాంగో తెలియదు కానీ చీట్ కోడ్స్ అని చేసేటప్పుడు 0 సబ్మిట్ చేస్తే 0 వచ్చింది, 1 సబ్మిట్ చేస్తే 1 వచ్చింది, 2 చేస్తే 2 వచ్చింది కాబట్టి 10 సబ్మిట్ చేస్తే 10 వస్తుంది ఫిక్స్. ఆన్సర్ 10 చేస్తారు. కొన్ని టైమ్స్ రైట్ అవుతుంది, కొన్ని టైమ్స్ రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? f of x equal to f of x minus 2 ప్లస్ f of x minus 3 అంటే ఇక్కడ చెక్ చేయాల్సిందేనండి, ఇందులో షార్ట్ కట్ ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 సబ్మిట్ చేయండి. f of 3 ఈక్వల్ టు f of 3 minus 2, 3 minus 2 ఏమైందండి 1, ఇది 0 అయిపోతుంది. f of 1 వాల్యూ ఎంత? 1 ప్లస్ 0, ఆన్సర్ ఈజ్ 1. సో f of 4 వి గెట్ 4 అంటే ఏంది 4 minus 2 f of 2, ఓకే 4 minus 3 f of 1. సో వాట్ వి గెట్? f of 2 value is 2, f of 1 value is 1, answer is 3. So we get f of 5. So 5 minus 2 3, 5 minus 3 2 అంటే ఇక్కడ 5 సబ్మిట్ చేస్తే 3 plus 2 అంటే ఏమైతే 3 value is 1, 2 value is 2, so 3. So f of 6 అంటే ఏమైందండి f of 6 minus 2 4 plus f of 2, 4 plus f of 3, సారీ అంతేనా? 6 minus 2 4, 6 minus 3 3, రైట్. వాట్ వీ గెట్ ఆన్సర్? f of 4 value is f of 4 is equal to how much? 3, f of 3 value is 1, so answer is 4. Similarly f of 7, in place of x we substitute the 7, f of 7 minus 2 5, 7 minus 3 4, here f of 5 value is equal to 3, f of 4 value is 3, so we get answer is 6. Okay, so f of 8, so here 8 minus 2 6, 8 minus 3 5, so what we get here 6, f of 6 value is equal to how much and 4, f of 5 value is equal to how much? f of 5 is equal to 3, so answer is 7. Next f of 9, look at the 9 minus 2 7 plus f of 6, okay,
So f of 7 value is equal to how much? 6. F of 6 value is 7. So answer is 13. F of 10 we get. So f of 10 కావాలి. ఓకే, f of 10 అయితే సారీ f of 6 కదా, 4 అండి, మై మిస్టేక్. f of 4 అంటే 10 వచ్చేస్తుంది. యా, f of 10 10 minus 2 8, 10 minus 3 7. So f of 8 value is equal to how much? 7. f of 7 value is 6. So answer is 13. So option A is the right answer. చాలా మంది చేసే మిస్టేక్ అండి, f of 0 0, f of 1 is equal to 1, f of 2 is equal to 2 అని టిక్ చేసుకుంటూ ఆన్సర్ టిక్ చేస్తారు. బట్ ఇస్ దట్ వన్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఓకే, అదొకటి కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ద అదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Question number 4. If f of n equal to n factorial, f of n is equal to n factorial 31 minus n factorial, when n equal to n belongs to 0 1 2 up to so on 31, then the minimum value of f of n is, the minimum value of f of n is, option A is 15 factorial into 15 factorial, option B is 15 factorial into 14 factorial, option C is 14 factorial into 16 factorial, option D is 15 factorial into 16 factorial. Okay, not a tough question, it's easy. కాకపోతే ఇక్కడ ఏం చేస్తా అంటే మినిమం వాల్యూ అన్నాడు, అంటే మనం ఈ ఫంక్షన్కు మినిమం వాల్యూ వస్తుంది. సార్ మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే నార్మల్గా ఏం చేస్తాం, కొన్ని క్వశ్చన్లు ఫంక్షన్స్లో మినిమం వాల్యూ మ్యాక్సిమంలో డిఫరెన్షియేషన్ చేసి చేసుకోవచ్చు. ఇంకోటి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఇచ్చినప్పుడు అందులో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఉంటాయి, ఆ కండిషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసి మనం ఏం అప్లై చేస్తాం అంటే f of n is equal, what is the function? n factorial into 31 minus n factorial. First of all we take 0. So f of 0 value ఏమైందండి, 0 factorial 31 minus 0 అంటే we get 31 factorial, అంటే we get 31 only. 31 అంటే హైయెస్ట్ వాల్యూ అవుతుంది. f of 1 అనుకోండి, f of 1 అంటే ఇక్కడ ఏమైంది 1 factorial 30 factorial. f of 2 అంటే మినిమం ఎక్కడ తెలుస్తాయి సార్ మనకంటే, మనం ఇలా సబ్మిట్ చేసుకుంటూ వెళ్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి, 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ కూడా మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్ ఎప్పుడైతే సేమ్ వస్తాయో అక్కడ దాన్ని మినిమం అని కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే సేమ్ వాల్యూస్ రిపీటెడ్ అయ్యేలా. నెక్స్ట్ ఏమైందండి 2 ఫ్యాక్టోరియల్ 29 ఫ్యాక్టోరియల్, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 3 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఏమైందండి 28 ఫ్యాక్టోరియల్. ఇలా చేసుకుంటూ వెళ్తే 31 వరకు ఉన్నాయి మనకు నెంబర్స్. 31లో మినిమం హాఫ్ ఏమైంది అంటే 15 అయితే 30, 16 15 16 దగ్గర ఆగిపోతాం. అంటే నేనేం చేస్తున్నా అంటే అప్ టు సో ఆన్ తీసుకొని ఎఫ్ ఆఫ్ 14 తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ 14 అంటే 14 ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఓకేనా, 14 ఫ్యాక్టోరియల్ ఇంటూ 31 మైనస్ అంటే 16 17 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుందండి. సో ఎఫ్ ఆఫ్ 15 వాల్యూ ఇక్కడ ఇందులో సబ్మిట్ చేస్తున్నా. సో 15 ఫ్యాక్టోరియల్ ఇంటూ 16 ఫ్యాక్టోరియల్, ఎఫ్ ఆఫ్ 16 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 16 అంటే 16 ఫ్యాక్టోరియల్ ఇంటూ 15 ఫ్యాక్టోరియల్, 16 ఫ్యాక్టోరియల్ ఇంటూ 15 ఫ్యాక్టోరియల్, ఎఫ్ ఆఫ్ 17 రిటర్న్ యాజ్ 17 ఫ్యాక్టోరియల్ ఇంటూ 14 ఫ్యాక్టోరియల్. అంటే ఒక్క దగ్గర మాత్రమే సేమ్ వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 15కి సేమ్ వచ్చింది 15 16. సో అంటే వీటి అంటే ఇక్కడ వరకు మినిమం వచ్చేసిందండి. ఇవన్నీ మ్యాక్సిమం వాల్యూస్గా కన్సిడర్ చేసుకుంటే ఈ పార్ట్ మాత్రమే అవుతుంది. సర్టెన్ ప్లేస్లో అది మ్యాక్సిమంకు మినిమంకు మిడిల్లో ఉంటేస్తుంది. అంటే మిగిలిన వాల్యూస్ అన్నీ చేంజ్ అయిపోతాయి. అంటే మనం ఏం తీసుకోవచ్చు 15 ఫ్యాక్టోరియల్ ఇంటూ 16 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఆప్షన్
డి ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. మొత్తం చెక్ చేయొద్దు, మొత్తం చెక్ చేసుకున్నా అక్కడికే వస్తే ఆగిపోతాం. కాకపోతే ఏంది ఆల్రెడీ 0 to 31 నెంబర్స్ అన్నాడు కాబట్టి అందులో మిడిల్గా ఉండే నెంబర్స్ నేను పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 5. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కామెంట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫైండ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుగా అనిరెడ్డి నవీన్ రెడ్డి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఈజ్ 5th క్వశ్చన్. let f from R to R be a function, f from R to R be a function defined by f of x equal to 2x plus 1 by 3. f of x is equal to x by if alpha is an element, if alpha is an element in the domain of f whose image is alpha, image is 1 by alpha, then the sum of all possible values of alpha is, option A is minus 1 by 2, option B is equal to 1 by 2, option C is equal to 5 by 2, option D is equal to 0 we take. Simply f from R to be a function అన్నాడు అంటే డొమైన్ కోడొమైన్ వస్తుందని అర్థం. యూనిక్ డిఫైన్ f of x is equal to, what is the answer? f of x is equal to 2x plus 1 by 3. ఇది ఒక ఫంక్షన్. ఆల్ఫా ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ ది డొమైన్ అంటే మనం ఇలా తీసుకుంటాం కదా, వీటిని డొమైన్స్ అని కన్సిడర్ చేసుకుంటాం, దీన్ని ఏమనుకుంటాం కోడొమైన్ కన్సిడర్. ఇందులో ఆల్ఫా ఉంటుంది, ఓకే, ఇందులో ఆల్ఫా ఉంటుంది. అయితే ఇక్కడ ఫంక్షన్ అనేది ఇది ఆర్ అయితే ఫంక్షన్ వచ్చేసి 2x plus 1 by 3. ఈ ఆల్ఫాని ఇందులో సబ్మిట్ చేస్తే, ఓకేనా, ఆల్ఫా తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్మిట్ చేస్తే హూస్ ఇమేజ్ ఈజ్ 1 by ఆల్ఫా అంటే ఈ ఆల్ఫాని ఇందులో సబ్మిట్ చేస్తే మనకి ఇంకేం ఆన్సర్ వస్తుంది, 1 by ఆల్ఫా అనేది ఆన్సర్ వచ్చేస్తుంది అని మీనింగ్. ఎప్పుడైతే ఈ ఆల్ఫా వాల్యూని ఇందులో సబ్మిట్ చేస్తాం 1 by ఆల్ఫా వస్తాయి. నథింగ్ బట్ ఇప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సబ్మిట్ చేస్తే ఏమైందండి 1 by ఆల్ఫా. ఇమేజ్ ఫార్ములా ఏంటిది ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకుంటాం కదా ఎక్కువ క్వశ్చన్లలో. మీరు ఎక్కువ థీరం చేసినప్పుడు ఎక్కువ వస్తూ ఉంటుంది అట్లాంటి కండిషన్. ఇక్కడ కూడా అలాగే తీసుకుంటాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ 2 alpha plus 1 by 3 is equal to 1 by alpha. Just we do the cross multiplication. 2 alpha square plus 1 is alpha is equal to 3. 2 alpha square plus alpha minus 3 equal to 0. 2 into minus 3 we get minus 6. Yes, spelled as a spell చేయొచ్చండి 3 తీసుకోవచ్చు minus 2 తీసుకోవచ్చు. ఓకే, సో 2 alpha square minus 2 alpha minus 2 alpha plus 3 alpha minus 3 equal to 0. Alpha 2 alpha is the common term, alpha minus 1 plus 3 is the common term, alpha minus 1 equal to 0. ఇక్కడ ఆల్ఫా వాల్యూస్ ఎన్ని వచ్చేస్తున్నాయండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 1 ఈజ్ ద ఆల్1, ఇంకో ఆల్ఫా ఏమైంది 2 alpha plus 3 equal to 0. దట్ ఫై ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు minus 3/2. మనకేమన్నాడు దెన్ ది సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా, దెన్ ది సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫాకు ఎన్ని పాసిబిలిటీ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేయాలి మనం. ఆల్ఫాకి ఎన్ని పాసిబిలిటీ వాల్యూ రెండింటిని అడిషన్ చేయాలి. అప్పుడు 1 minus 3/2 ఈక్వల్ టు 2 minus 3/2. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/2 minus 1/2. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వాల్యూ. అంటే మనకేమన్నాడు డొమైన్ కోడొమైన్ కండిషన్ యూజ్ చేసుకొని సింప్లిఫై చేసి రాశాను నేను. ఓకే రైట్. సో వీడియో చూసే వాళ్ళకి కొద్దిగా డల్గా అనిపించినా కూడా 480 పిక్సెల్లో చూడండి, మీకు కొద్దిగా బెటర్గా ఉంటుంది ఇమేజ్ క్వాలిటీ అనేది. ఓకేనా, 480లో చూడడానికి ట్రై చేయండి, బెటర్గా కనిపిస్తుంది. రైట్, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6. ఐ థింక్ ఈజీగానే ఉంటాయి క్వశ్చన్లు, టఫ్ అయితే ఉండవు.
Question number 6. If f of x is equal to mod x, f of x is equal to mod x, and g of x is equal to mod x plus a, here a greater than 0, for 0 less than or equal to x less than or equal to b, here such that x comma y, g of x less than or equal to y less than or equal to f of x represents all the points in the interior of a parallelogram. Option B is a triangle, option C is a square, option D is a circle. సో ఇక్కడ ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ రెండు ఫంక్షన్లు ఇచ్చాడు మనకు. ఫస్ట్ వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్, అనదర్ వన్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమన్నాడు, మోడ్ ఎక్స్ ప్లస్ ఏ అన్నాడు. కన్ఫామ్ ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అన్నాడు. అంటే మస్ట్ అండ్ షుడ్గా ఏ వాల్యూ పాజిటివ్ 1 2 3 నెంబర్సే వస్తాయని మీనింగ్. అయితే ఆ ఎక్స్ వాల్యూ కూడా ఎక్కడ ఉండాలి అన్నాడు. మళ్ళీ ఇంకో కండిషన్, బీకి 0కు మధ్యలో ఉండాలి. అంటే పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటూ సింప్లిఫై చేయాలని మీనింగ్. అయితే ఆ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ప్యారలోగ్రామ్ వస్తుందా? ఈ రెండు ఫంక్షన్స్ అనేది మనకు మిడిల్లో ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇంటీరియర్ వాల్యూ ఏరియా అనేది సర్కిల్లో ఉంటుందా, స్క్వేర్లో ఉంటుందా, ట్రయాంగిల్లో ఉంటుందా, ప్యారలోగ్రామ్లో ఉంటుందా ఫైండ్ చేయాలి. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రాఫ్ డ్రా చేస్తాం. ఎందుకు సార్ అదే గ్రాఫ్ డ్రా చేస్తున్నారంటే సింపుల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మోడ్ ఎక్స్ ఈజీ. ఎందుకంటే మీరు నెగిటివ్ వాల్యూ సబ్మిట్ చేయండి, పాజిటివ్ వాల్యూ సబ్మిట్ చేయండి, ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 ఇలా తీసుకుంటాం కదా. ఇది -1, -2, -3, -4 సబ్మిట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 సబ్మిట్ చేస్తే పాజిటివ్ 1 వస్తుంది, 0 సబ్మిట్ చేస్తే 0నే, 1 సబ్మిట్ చేస్తే 1 2 3 4 సో ఆన్. 1 సబ్మిట్ చేస్తే 1,1, పాజిటివ్ సబ్మిట్ చేస్తే 2,2, 3 సబ్మిట్ చేస్తే 3,3, 4 సబ్మిట్ చేస్తే 4,4, -1 సబ్మిట్ చేసిన పాజిటివ్ 1 వస్తుంది, 2 సబ్మిట్ చేసిన పాజిటివ్ 1, 3 సబ్మిట్ చేసిన పాజిటివ్. అంటే మీకు ఎప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ చేసినా కూడా ఇదే గ్రాఫ్ వస్తుంది, 0,0 వస్తుంది, ఎప్పుడు చేంజ్ కాదు. అయితే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ 0 అన్నాడు, అంటే 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అన్నాడు. కానీ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అంటే ఇది ఎక్స్ వాల్యూ అనేది 0గా తీసుకోవచ్చు, y వాల్యూ అనేది బి వస్తుంది. అంటే ఇయర్ వి రైట్ సింప్లీ వి రైట్ ఇక్కడ ఒకటి 0, బి పాయింట్ తీసుకుందాం. 0, బి తీసుకుంటే ఓకే, ఆల్వేస్ ఏ అనేది పాజిటివ్ వాల్యూ 1 తీసుకున్నాం, 1 ప్లస్ ఏ, ఎక్స్ ప్లస్లో 1 ప్లస్ ఏ అంటే ఇక్కడ వచ్చేస్తుంది, 2 ప్లస్ ఏ ఇక్కడ వచ్చేస్తుంది, అంటే పాజిటివ్ వాల్యూ 3 ప్లస్ ఏ ఇక్కడ వచ్చేస్తుంది, 4 ప్లస్ ఏ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ షేప్లో వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంది. మనకేమన్నాడు, 0కు బీకి మధ్యలోనే ఉండాలి. అంటే బీ క్యాండిల్ తీసుకుంటే ఈ ఏరియాను అంటే ఎక్స్ ఈక్వల్ ఇక్కడ 5 అనుకొని ఈ నెంబర్స్ ఇక్కడ వరకు క్లోజ్ చేసేసి 1 2 అనుకొని ఇక్కడ వాల్యూ ఈజ్ బి, వాల్యూ ఏమనుకుంటున్నా బి అని తీసుకున్నా. 0కు బీకి మధ్యలోనే ఉండాలి. ఆ ఏరియా ఏముంటుంది, ఈ ఏరియానే అవుతుంది. అంటే ఇది ఏ షేప్లో ఉందండి, మరి కొద్దిగా క్రాస్ డ్రా చేసినాను చూడకండి. సో సింపుల్గా రెక్టాంగిల్ లాగా వస్తుంది. రెక్టాంగిల్ లాగా వచ్చిందంటే నథింగ్ బట్ ఏంటిది, మనకి అక్కడ ప్యారలోగ్రామ్ అని కన్సిడర్ చేసుకుంటాం. సో వీ కన్సిడర్ యాజ్ ఏ parallelogram shape. Okay, answer is parallelogram. Next we go for another question. Question number 7. Question number 7. ఇవన్నీ 2013లో వచ్చిన క్వశ్చన్లు, ఎప్పుడో వచ్చిన క్వశ్చన్స్ కూడా కాదు, 13లో వచ్చిన క్వశ్చన్సే. Question number 7. Question number 7. If f of a is equal to log of 1 minus a by 1 plus a, f of a is equal to log of 1 minus a by 1 for a not equal to -1 to 1, then the set of
then the set of values of all, then the set of values of all a for which f of 2a by 1 plus a square greater than 0 is option A is 0 to infinity 1, option B is minus infinity to 0 minus of 1, option C is minus infinity to infinity minus 1 comma 1, option D is minus infinity to 0 minus of 1. Okay, right. Double time rasana. Option D is equal, sorry, again attend, minus 1 comma 1 only. Right. Simple question, not tough question. Okay. Right. So f of a, ఇది యాక్చువల్లీ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు నార్మల్ క్వశ్చన్స్లో వచ్చాయి, చాలా టైమ్స్ వచ్చేసాయి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చింది. అయితే ఈ ఫంక్షన్ గ్రేటర్ దెన్ 0 అవుతుందని ప్రూవ్ చేసుకోవాలి మనం. కండిషన్కి వచ్చేవరకే ఎఫ్ ఆఫ్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ 2a బై 1 ప్లస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 కదండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఈ టోటల్గా సబ్మిట్ చేయండి. లాగ్ ఆఫ్ ఏమైందండి 1 మైనస్ 2a బై 1 ప్లస్ ఏ స్క్వేర్ బై 1 ప్లస్ 2a బై 1 ప్లస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. సో సింప్లిఫై చేస్తే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2a బై 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a. అంటే ఎలాగో జీరోస్ అయిపోతాయి కదా, మనకు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతాయి, వాల్యూస్ జీరోస్ అయిపోతాయి కూడా డైరెక్ట్లీ వి రైట్. లాగ్ అర్థం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకు సార్ అంటే బేసికలీ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ జీ. అవునా, అంటే ఈ వాల్యూ అనేది ట్రాన్స్ఫర్ అయితే లాగార్థం కన్వర్ట్ అయిపోయింది, లాగార్థం ట్రాన్స్ఫర్ అయితే ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్. ఇక్కడ ఆల్రెడీ లాగార్థం ఉంది, ట్రాన్స్ఫర్ చేస్తే నాకు అయితే ఇది ఏ ఫార్ములా అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉంది. సో 1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్, సో గ్రేటర్ దెన్ ఈ పవర్ 0. ఈ పవర్ 0 నథింగ్ బట్ ఏమైందండి, వాల్యూ 1 అవుతుంది. ఈ పవర్ 0 వాల్యూ ఏమైంది 1 అవుతుంది. 1 అవుతే అయితే నేనేం చేస్తున్నా అంటే న్యూమరేటర్లో జస్ట్ సింప్లీ ఏం 1 మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఏ స్క్వేర్ బై, ఎందుకంటే ఇది ట్రాన్స్ఫర్ చేసిన ఏమైంది 1 కదండి, ఇది అటు వెళ్ళి 1 అయింది అనుకోండి, ఆన్సర్ 2a వచ్చేస్తుంది. మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. దాన్ని ఇలా రాసుకుంటాం 1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 1. సో 1 మైనస్ ఏ స్క్వేర్ 1 మైనస్ ఏ స్క్వేర్ నథింగ్ బట్ ఏమైనా తీసుకోవచ్చు, మనం 0గా తీసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీస్ కూడా ఉంటాయి, 1 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఏ స్క్వేర్ బై 1 ప్లస్ ఏ స్క్వేర్ లెస్ దెన్ 0 అయింది. సో ఈ రెండు కండిషన్లో మనం ఏదైనా ఒకటి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ అప్లై చేస్తే ఏమైంది 1 మైనస్ ఏ స్క్వేర్ 1 మైనస్ ఏ స్క్వేర్ వచ్చేసింది, ఇది అటు వెళ్ళిపోతుంది. ట్రాన్స్ఫర్ చేసుకుంటే వీ గెట్ ఆన్సర్ ఏమొస్తుంది అబ్బా, 1 స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2a వచ్చేస్తుంది. అంటే వీ రైట్లీ డైరెక్ట్లీ సింప్లీ మైనస్ 2a గ్రేటర్ దెన్ 0, మైనస్ 2a గ్రేటర్ దెన్ 0, ఆర్ ఇక్కడ ఏమొస్తాయి 1 ప్లస్ ఏ స్క్వేర్ 0 అయిపోతుంది. సారీ, ఇక్కడ కూడా 0నే, ఇక్కడ వాల్యూ 1 వచ్చింది, ఇది నథింగ్ బట్ ఏమైంది 1 అవుతుంది. బట్ 1 తీసుకోకుండా నేను ఏం తీసుకుంటే ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి నెగిటివ్, సారీ పాజిటివ్, ఒకసారి నెగిటివ్ గ్రేటర్ దెన్ 1 కదండి, ఇది ట్రాన్స్ఫర్ చేస్తా. ఈ వాల్యూని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఒకసారి నెగిటివ్ తీసుకున్నా, ఒకసారి పాజిటివ్ తీసుకున్నా. నెగిటివ్ తీసుకున్నప్పుడు నాకు మైనస్ 2 వచ్చింది, పాజిటివ్ తీసుకుంటే విచ్ టైప్ ఆఫ్ ఆన్సర్ వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2a క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1 ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0గా తీసుకుంటున్నాం. అవునా, అంటే ఇక్కడ ఏ ఆల్వేస్ ఏమైంది గ్రేటర్ దెన్ 0నే అవుతుంది కదండి, లెస్ దెన్ 0. అవునా, ఏ లెస్ దెన్ 0. ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇంకోటి ఏం తీసుకోవచ్చు, 1 ప్లస్ ఏ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0. ఇంకోటి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం, ఏ బిలాంగ్స్ టు ఎన్గా కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఏ బిలాంగ్స్ టు, ఇక్కడ ఎన్ని నెగిటివే కదా, 0 కంటే ఇది పెద్దగా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకు మైనస్ ఇన్ఫినిటీ నుంచి మైనస్ ఇన్ఫినిటీ ఎక్కడి వరకు సబ్మిట్ చేయొచ్చు, 0 వరకు, క్లోజ్డ్ ఓపెన్ బ్రాకెట్ మైనస్. ఇందులో రాకూడని వాల్యూ ఏంటిది 1 రావద్దు. అవునా, -1 ఒకటి రావద్దు. సో అబ్సల్యూట్ -1. ఇది దీంతో పని కూడా లేదు మీకు, జస్ట్ ఇది లీవ్ చేయండి. ఇక్కడ ఏనే హైయెస్ట్ వాల్యూ, ఇక్కడ ఏ వాల్యూ అయితే -2a గ్రేటర్ దెన్ 0 తీసుకున్నా, అంటే ఈ ప్లేస్లో ఏంటి ఓన్లీ నెగిటివ్ వాల్యూసే రావాలి, పాజిటివ్ రావద్దు.
ఎప్పుడైతే ఈ ప్లేస్లో మైనస్ వచ్చేసిందో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి -∞ to 0 -1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఉందని, యా, ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. 10 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మీకు ఇచ్చేస్తా, 9 క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం టైం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవుతుంది, ఒక్క టాపిక్ ఇలా అవుతూ ఉంటుంది. ఫంక్షన్స్ మాత్రమే, మనం రిమైనింగ్ ఏ టాపిక్ చెప్పుకున్నా మనకి ఇంత టైమింగ్ తీసుకోదు అన్నట్లు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంత టైం పట్టదు, ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, 8th వన్. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ద మినిమం వాల్యూ ఆఫ్, ఈ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చాయంటే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా వస్తాయి. అదే మెథడ్ ఇక్కడ అప్లై చేస్తాం. f of x ఈక్వల్ టు x² - 2x + 3 x² - 4x + 7 ఈజ్ ఆప్షన్ ఏ 1 + 1/√3, ఆప్షన్ బి 3 - √3/3, ఆప్షన్ సి 2 - 1/√3, ఆప్షన్ డి ఈజ్ -1/√3. ఇవి ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ చాలా ఉన్నాయండి. ఎవ్రీ ఇయర్ ఒకటి అవుతుంది. ఇది 2013లో ఒక పేపర్లో 1, 2, 3, 4 క్వశ్చన్ల వరకు ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్సే, కొత్త క్వశ్చన్స్ కూడా కాదు, మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులోనే మినిమం మ్యాక్సిమం అన్నాడు. మినిమం మ్యాక్సిమం అంటే నథింగ్ బట్ రేంజ్ కనుక్కుంటాం అంతే. ఆ రేంజ్లోనే మనకు మినిమం ఉంటుంది, అట్ టైం మ్యాక్సిమం వాల్యూస్ కూడా ఉంటాయి. అంతేగాని కొత్త వాల్యూస్ కనుక్కుంటామని కాదు, జస్ట్ రేంజ్ వాల్యూసే కనుక్కుంటాం. అందులోనే మినిమం వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి, మ్యాక్సిమం. అయితే f of x ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలంటే వైలో కన్వర్ట్ చేస్తాం. అంటే ఎప్పుడు రేంజ్ అనుకున్నంతే కదా. సో x² - 2x + 3 x² - 4x + 7 ఈక్వల్ టు వి టేక్ y. జస్ట్ వి ట్రాన్స్ఫర్డ్ ఇట్. x² - 2x + 3 ఈక్వల్ టు y ఆఫ్ x² - 4x + 7. మీకు ఆల్రెడీ తెలుసు ఏది, మీరు ఎలా చేశారు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 4 మార్క్స్ క్వశ్చన్. అవునా, రేంజ్ అదే మెథడ్ నేను ఇక్కడ అప్లై చేస్తాను. రైట్, దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సో వీకే కామన్ 1 - y. సో -2x ఉందండి ఇక్కడ -2x -4. జస్ట్ వి కామన్ ద x, వి గెట్ -2x సారీ -2. ఇక్కడ -4y టు ప్లస్ అయితే కానీ +4y. నెక్స్ట్ +3 -7y. ఓకే, ఈక్వల్ టు 0. సో b² - 4ac > 0 కన్సిడర్ చేస్తాం ఎప్పుడైనా. ఓకే, డిస్టింక్ట్ అన్న -2 + 4 అంటే విచ్ ఈజ్ రిటన్ యాజ్ -2 ఈజ్ ద కామన్ టర్మ్ 1 - 2y హోల్ స్క్వేర్ b² - 4ac. 4 ఆఫ్ a వాల్యూ 1 - y, b వాల్యూ 3 - 7y > 0. సో -2 హోల్ స్క్వేర్ అంటే 4 4 క్యాన్సిల్ అయిపోతాయి. 1² + 4y² - 4y -3 -7y -3y -7y² > 0. 1 + 4y² - 4y -3 10y అంటే +10y -7y² > 0. సింప్లీ ఇవి రైట్. 4y² - 7y కంటే 3y² -3y² -4y + 7y = how much? 6y -2 > 0. Here we common the negative symbol or అలాగే ఉంచుకున్నా నో ప్రాబ్లం. అయితే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం అనేది ఇక్కడ ఇంపాసిబుల్. ఫ్యాక్టరైజేషన్ రాదు. 3 2s -6 అంటే +6 వస్తుంది. మిడిల్ వాల్యూ 6 అవుతుందండి. ఓకేనా, +6 వస్తుంది. మిడిల్ వాల్యూ కూడా ఏమవుతుంది మనకు +6 అవుతుంది. బట్ ఏమైనా చేయగలుగుతామా? నథింగ్. ఏం చేయలేం, అంటే ఫ్యాక్టర్స్గా రాయలేము కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యాక్టర్స్గా రాయినప్పుడు ఏం చేసుకుంటాం, ఫార్ములా మెథడ్. వాట్ ఈస్ ద ఫార్ములా? -b ± b² - 4ac/2a ఫార్ములా వి యూజ్ హియర్. అంటే ఇక్కడ కామన్ కూడా తీసుకోవచ్చు. 3y² - 6y + 2 <= 0 అయింది. ఎప్పుడైతే మనం దాన్ని కామన్ తీస్తామో నెగిటివ్ వాల్యూస్ అప్పుడు అది చేంజ్ అవుతుంది. ఎలా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4 > 6 ఉందండి. 4 > 6 ఉంది. ఇప్పుడు బోత్ సైడ్స్ని మైనస్ అప్లై చేస్తాను. ఎప్పుడైతే నేను బోత్ సైడ్స్ మైనస్ అప్లై చేశానో అప్పుడు ఈ రెండిట్లు ఏది పెద్దది అయిద్దండి, -4 పెద్దది. సింబల్ చేంజ్ అయిందా? సేమ్ సిమిలర్లీ ఎప్పుడైతే ఈ మైనస్ కామన్ తీస్తామో అవి చేంజ్ అయిపోతాయి వాల్యూస్, అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి. > ఉన్న సింబల్ ఏమైంది, <= మెన్షన్ చేసుకున్నాం. ఇయర్ b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -6.
become plus 6 under root of నెక్స్ట్ ఇంకోటి ఏముందండి బీ స్క్వేర్ కదండి ప్లస్ 36 మైనస్ 4ac 6 4 జా 4 3 జా 12 12 2 జా 24 by 2 into 3 6 plus or minus 36 minus 24 how much 6 plus 6 12 అవుతుంది 12 కాబట్టి ఏం రాయొచ్చండి వి రూట్ 2 root 3 by 6 we common the 2 we get 3 plus or minus root 3 by 6 2 1 జా 2 3 జా అయితే మనకు 3 minus root 3 by 3 3 plus root 3 by 3 వచ్చేసింది. అయితే ఇక్కడ మనల్ని అడిగింది అనేది మినిమం వాల్యూ అంటే చిన్న వాల్యూ, ఇది మాత్రమే లోయెస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ అయితే కానీ రూట్ 3 నథింగ్ బట్ 1.732 తీసుకున్నాం అనుకో 3 plus 1.7 హైయెస్ట్ వాల్యూకి వచ్చేస్తుంది, ఇది లోయెస్ట్ వాల్యూ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వాల్యూ. అంటే సేమ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అట్లాంటివి, అలాంటి క్వశ్చన్స్ మాత్రం అసలు స్కిప్, రేంజ్ అయినా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ వచ్చిన క్వశ్చన్స్ ఏవి కూడా స్కిప్ చేయకండి, అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. Question number 9. Question number 9. Question number 9 చూసుకుంటే ఇది రేంజ్ ప్రాబ్లం. For x belongs to R, if f of x equal to x belongs to R, f of x is equal to under root of, మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఐపీ ఎగ్జామ్లో కూడా ఉంటాయి. చాలామందికి ఇంకెవరికన్నా అంటే మీకు కాన్సెప్ట్ అసలు కొద్దిగా రావట్లేదు అనుకుంటే కొద్దిగా ఐపీ రిఫర్ చేయండి ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, మీకు కొద్దిగా ఈజీ అయిపోద్ది. దెన్ ది డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇస్, డొమైన్ వాల్యూ కనుక్కోమన్నాడండి. ఆప్షన్ ఏ ఈజ్ 0,3/2, option B is 0,3/2, option C is close bracket of 0,1, option D is open bracket of 0,1. రైట్, ఇక్కడికి వస్తే డొమైన్ అన్నాడు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కండిషన్, ఏదైనా ఒక ఫంక్షన్ అండర్ రూట్లోని న్యూమరేటర్లో ఉంటే ఏం తీసుకోవాలండి, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఇక్కడ కూడా నేను అదే చేస్తాను. ఫంక్షన్ ఏంటిది, log 10 3x - x గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. ఓకేనా, ఏం చేసుకున్నా, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నా. గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎప్పుడైతే లాగార్థం ట్రాన్స్ఫర్ అవుతుందో అది బేస్గా కన్వర్ట్ అవుతుంది. అవునా, అంటే ఇలా ఇప్పుడు సేమ్ a power x equal to n by implies x equal to log n base a. అవునా, a power x equal to n, x equal to log n base a కన్వర్ట్ అయిపోయింది. దీన్నే నేను ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఈ లాగ్ అనేది ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఏ పవర్ ఎక్స్ అయితే కానీ 10 ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే వి రైట్ 3 - x/x గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 10^0. సో 3 - x/x గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్ 1. సో విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ 3 - x గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు x, విచ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు దిస్ సైడ్ ఆర్ ద 3 ≤ = 2x, 3/2 ≤ x వాల్యూ. ఎక్స్ వాల్యూస్ అనేది 3/2 హైయెస్ట్ అవుద్ది. అవునా, హైయెస్ట్ అవుతుందంటే కన్ఫర్మ్ ఎక్స్ ప్లేస్లో ఎక్కడ వరకు తీసుకోవచ్చు మనం 0. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు వి రైట్, ఓకే, ఎక్స్ బిలాంగ్స్ టు 0,3/2 వి రైట్, 0,3/2 అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఏమైందని క్లోజర్ బ్రాకెట్ ఆఫ్ 0 అంటే ఇది 3/2. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, నేను 3/2 కంటే బిఫోర్ వాల్యూస్ కూడా నేను కన్సిడర్ చేయొచ్చు. అప్పుడే 3/2 అనేది వచ్చేస్తుంది నాకు వాల్యూ అనేది. 3/2 ఎప్పుడు వస్తుంది, ఇంకా డౌట్ ఉంది సార్ అంటే సింపుల్ దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అప్పుడు ఏమైందండి, 0 > x - 3/2 వచ్చిందా, ఇది వచ్చింది కదండి. అంటే మనకు 0నే హైయెస్ట్ రావాలి. 0నే హైయెస్ట్ రావాలంటే సింప్లీ 2x - 3గా కన్సిడర్ చేయొచ్చుగా. దీని వేవీ కర్వ్ అంటే ఎంత మనకు వాల్యూ 3/2. 3/2 అంటే ఈ 3/2కు బిఫోర్ వాల్యూస్ అన్ని నేను సబ్మిట్ చేస్తూ ఉన్నా. బిఫోర్ వాల్యూస్ ఏం సబ్మిట్ చేద్దాం, ఒకసారి 1 సబ్మిట్ చేయండి. ఇక్కడ 1 సబ్మిట్ చేశాను అనుకోండి, ఓకే, 1 సబ్మిట్ చేయండి. 1 సబ్మిట్ చేస్తే -1 వస్తుంది. ఓకే, అంటే పాసిబుల్ అవుతుంది, 0నే పెద్దది. 2 సబ్మిట్ చేయండి, 2 2 = 4, 4 - 3 ఎంత 1 అవుతుంది. సో పాసిబుల్ కావట్లే, అంటే నాకు 2 వాల్యూ అనేది అక్కడ ఉండొద్దు. అంటే 1 ఉండొచ్చు, -1 ఉండొచ్చు, -2 సబ్మిట్ చేస్తే -2 ఉండొచ్చు. అంటే ఈ ప్లేస్లో ఏ వాల్యూస్ ఉండొచ్చు, నీకు 3/2 అయితే 1.5 అంటే 1.5 ఉండొచ్చు,
1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, -1, -2, -3 వాల్యూస్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకేమైంది జీరోనే హైయెస్ట్ వాల్యూస్ ఉండాలి. అంటే ఎక్కడి నుంచి కన్సిడర్ చేసుకోవాలి, మళ్ళీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాడు కాబట్టి 0 to 3/2 అని తీసుకున్నాను ఇన్ కండిషన్. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకోటి అడగవచ్చు సార్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మీరు అన్న కండిషన్ ప్రకారం అయితే ఇక్కడ 1.5 కదా, నథింగ్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది, 0 ఎగ్జిస్ట్, -1 కూడా వస్తుంది కదా సార్ అంటే చెప్తా చూడండి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2x - 3, -1 సబ్మిట్ చేయండి, -2 -3 ఆన్సర్ ఎంత, -5. సర్డ్స్లో నెగిటివ్ వాల్యూస్ వస్తాయా మనకు, నెగిటివ్ రావద్దు. అంటే మనకి ఎక్కడికి వస్తే వరకు తీసుకుంటాం మనం, పాజిటివ్ వరకు 0 వరకే తీసుకుంటామని అర్థం. అంటే 0 1 3 2 దాన్నే ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ 0. దీనికి నైబర్హుడ్ వాల్యూస్ కూడా కొన్ని ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఓపెన్ బ్రాకెట్ తీసుకొని 3/2 క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇది అయిపోయింది. మరి ఇంకేమున్నా సార్ అంటే ఇలా 2 ఫంక్షన్లు వచ్చింది, లాగార్థం ఒకటి వచ్చింది. అయితే log x అనేది log f ఆఫ్ x తీసుకుంటే f ఆఫ్ x ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, 0 కంటే పెద్దగానే ఉండాలి. log f ఆఫ్ x అనే ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు f ఆఫ్ x ఏం తీసుకోవాలి, గ్రేటర్ దెన్ 0నే తీసుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు మనకు, ఫిక్స్ అది. ఎప్పుడైతే ఇలా వచ్చేసిందో ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, 3x - x గ్రేటర్ దెన్ 0, 3 - x గ్రేటర్ దెన్ 0, 3 గ్రేటర్ దెన్ x వచ్చేసిందా. అంటే ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు, 0 to 3 తీసుకోవచ్చు మనం, ఎక్స్ బిలాంగ్స్ టు. సార్ మొత్తం క్లోజ్ ఎందుకు యూజ్ చేశారంటే ఎక్స్ ప్లేస్లో మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూసే సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ x = 1 సబ్మిట్ చేయొచ్చు, 0 సబ్మిట్ చేస్తే ప్రాబ్లం లేదు, 1 సబ్మిట్ చేసిన ప్రాబ్లం లేదు. సో 0 ఓకే, 0 సబ్మిట్ చేయొచ్చు, ఓకే 1 సబ్మిట్ చేయొచ్చు, 2 సబ్మిట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 3 సబ్మిట్ చేసినా 3 సబ్మిట్ చేస్తామో మనకు వాల్యూ ఏమవుతుంది, తక్కువ అయిపోతుంది. 3 సబ్మిట్ చేసే ప్రాబ్లమే ఉండదు. 4 5 ఇట్లా వాల్యూస్ ఇంక్రీజ్ అయినా కొద్దీ ఆన్సర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నెగిటివ్ వాల్యూస్కి వెళ్ళిపోతాం. నెగిటివ్ వాల్యూస్ తీసుకోవద్దు కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ 0 to 3. నెగిటివ్ వాల్యూస్ ఎందుకు తీసుకోవద్దు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సబ్మిట్ చేస్తే ఆన్సర్ ఏమైందండి, 3 - 3 ఆన్సర్ 0 అయిపోద్ది. 3 - 3 ఆన్సర్ ఏమైతే 0, బట్ మనకేంటిది గ్రేటర్ దెన్ 0 రావాలి. మరి 0 ఉంది కదా సార్ అంటే 3 - 0/0 సార్ ఇన్ఫినిటీ వస్తుంది అంటే ఇక్కడ కండిషన్. అందుకే మనం ఏం తీసుకున్నాం, ఓపెన్ బ్రాకెట్ రెండింటి కంప్లీట్ ఎక్స్క్లూడింగ్ అన్నట్లది. అంటే 0, 3 కాకుండా దానికి నైబర్హుడ్ వాల్యూస్ అన్నీ కూడా పాసిబుల్ అవుతాయని మీనింగ్. అయితే ఇలా ఎప్పుడైనా 2 వాల్యూస్ వస్తే వాటిని యూనియన్ చేసుకోవాలి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏం తీసుకోవచ్చు మనం, 0, 3/2 యూనియన్ ఇంటర్సెక్షన్ 0, 3. అయితే ఇంటర్సెక్షన్ చేసుకుంటాం రెండిట్లో కామన్గా ఉంది, 0 ఉంది, ఓకే ప్రాబ్లం లేదు. రెండిట్లో కామన్గా ఉంది, 0 ఉంది ఓపెన్ బ్రాకెట్. అయితే 3/2 నథింగ్ బట్ 1.5. అంటే ఈ రెండిట్లో కూడా ఏముంది, 1.5 ఉంది కదా. సో we write 3/2. సో ఆప్షన్ ఏ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఆప్షన్ ఎందుకు కాదు సార్ అంటే 2 క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉన్నాయి, సో అది కాదు. సో మీకు ఇలాంటి క్వశ్చనే ఒక క్వశ్చన్ ఇస్తా, ట్రై చేయండి. రిమైనింగ్ కొన్ని క్వశ్చన్లు సెకండ్ పార్ట్లో చూద్దాం. ఇంకొక పార్ట్లో మనము మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం మీకు, అది మీకు కొద్దిగా బెనిఫిట్ అయ్యింది. ఒక క్వశ్చన్ మీరు చేయండి, ఓకే. సో క్లాస్ నచ్చితే ఎక్కువ వ్యూస్ వస్తే మనం కంటిన్యూ చేయొచ్చు వీడియోస్. అంటే ఎక్కువ మంది చూస్తున్నారు, యూజ్ అవుతుంది అనుకుంటే మనం ఇంకొన్ని వీడియోస్ డైలీ 1 or 2 వీడియోస్ మనం ఎంసెట్ మీద అప్లోడ్ చేసుకుంటూ రావచ్చు. అంటే మీరు ఇచ్చేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ రావడం అనేది. సో ఇక్కడ చూడండి 10th క్వశ్చన్, ఇది మీరు ట్రై చేయండి. నేను కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇచ్చేస్తా. ఇఫ్ ఏ ఈస్ పిన్ చేసి, ఇఫ్ ఏ ఈస్ ద డొమైన్ and B is the range of f of x equal to 3x - 1 x square plus 1 x greater than 1 x less than or equal to 1, then a minus b equal to, option A is 1, infinity, option G is -∞, 1, option C is r -1, 1, ఆప్షన్ D is -1, 1. ఇవి ఇందులో. సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డొమైన్, కోడొమైన్, వీటికి డొమైన్ కనుక్కుంటే మీకు ఏ వస్తుంది, కోడొమైన్ కనుక్కుంటే నథింగ్ బట్ రేంజ్ కనుక్కుంటే బి వస్తాయి. ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి, మీకు వచ్చేదే ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. లాస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోద్దు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అంటే మన యాప్ గురించి మీ జూనియర్స్ కూడా చెప్పండి. ఈసారి ఆల్రెడీ షార్ట్ టర్మ్ స్టార్ట్ చేసాం కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చేసి కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, అందులో జాయిన్ కండి. మీకు ఏమైనా నెక్స్ట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఏమైనా మెటీరియల్స్ ఉన్నా అలా పోస్ట్ చేస్తూ ఉంటే అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఫాస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్, మా ప్రైవసీ బాగుండాలంటే వాట్సాప్ ఛానల్ జాయిన్ కండి. వాట్సాప్ ఛానల్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.